వెల్కమ్ టు బిగ్ టాక్. దాదాపు 3 దశాబ్దాల పోరాటం తర్వాత వర్గీకరణ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చెల్లుబాటు అవుతుందని ఇవాళ తీర్పు చెప్పింది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ అధికరణం ఇందుకు అనుమతిస్తుందని తేల్చింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ చారిత్రాత్మక తీర్పు ప్రభావం ఎలా ఉండబోతోంది? అసలు వర్గీకరణ అంటే ఏంటి? దీని చరిత్ర ఏంటి? గతంలో ఏం జరిగింది? ఈ అంశాలన్నిటి మీద ఇవాల్టి బిగ్ టాక్. ఈ చర్చలో ఇవాళ నాతోటి 3 గెస్టులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం నాతోటి తాటికాయల జయరాం గారు విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, పౌర హక్కుల నేత, పొలిటికల్ కామెంటేటర్, వారు కూడా కలుస్తారు మనతోటి. అలాగే కారం శివాజీ గారు, ఈయన మాల మహానాడు నాయకులు, వారు కూడా మనతోటి ఈ చర్చలో పాల్గొంటారు. ముందుగా దీని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ వర్గీకరణ అంశం నిజానికి సమైక్య రాష్ట్రంలోనే ప్రారంభమైంది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎస్సీ కులాలే 59 ఉండేవి. వీళ్ళల్లో మాదిగల సంఖ్య ఎక్కువ ఉండేది, మాలల సంఖ్య మార్జినల్గా తక్కువ ఉండేది. అయితే అన్ని రంగాల్లో, ఆర్థికంగా, విద్యారంగంలో లేక ప్రభుత్వ ఉద్యోగాల్లో మాలలు ఎక్కువగా ఉండేవారు, మాదిగలు తక్కువగా ఉండేవారు. చారిత్రక కారణాల వల్ల మాలలు మరి బాగా చదువుకొని ఉండటం వల్ల గతంలో వాళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు సంపాదించుకోగలిగేవారు. అంటే రిజర్వేషన్ లాభాలని ఎక్కువగా పొందేటువంటి అవకాశం వారికి ఉండేది. ఆ నేపథ్యంలో మాదిగల్లో కొంత అసంతృప్తి ఉండేది. ఎందుకంటే ఉన్న రిజర్వేషన్లో తమకు రావాల్సిన శాతం తమకు రావడం లేదు, తమ వాటా తమకు రావడం లేదు అనేటువంటి భావన ఉండేది. ఆ నేపథ్యంలో మంద కృష్ణ మాదిగ ఒక ఉద్యమాన్ని లేవదీశాడు 90వ దశకంలో. 94లో ఆయన ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరుతోటి సంస్థని స్థాపించి వర్గీకరణ ఉండాలి, అన్ని కులాలకి సమానంగా రిజర్వేషన్ బెనిఫిట్స్ లాభాలు అందాలి అనేటువంటి నినాదంతో ఉద్యమం మొదలుపెట్టాడు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సమైక్య రాష్ట్రానికి. ఆయన ఈ డిమాండ్కి ఆనాడు మరి అంగీకరించి దీనికి సంబంధించి ఒక చర్య తీసుకున్నారు. అదేమిటంటే ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ న్యాయమూర్తి రామచంద్ర రాజు ఆయన పేరు. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసి ఆ ప్రకారం సమాచారాన్ని సేకరించి, అవును అందరికీ సమాన్యాయం జరగడం లేదు ఈ రిజర్వేషన్ల వల్ల అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఏబిసిడి అని చెప్పి 4 ఉపవర్గాలుగా విభజించారు ఎస్సీలని. వారికి ఆ ప్రకారం రిజర్వేషన్లు కూడా నిర్ణయించారు. ఉదాహరణకి మాదిగలు ఇతర ఉపకులాలకి 7%, మాలలు ఉపకులాలకి 6%, రెల్లి కులం ఇతర ఉపకులాలకి 1%, అలాగే ఆది ఆంధ్రులకి ఆ ఉపకులాలకి 1% అని చెప్పి ఆనాడు నిర్ణయించారు. ఆ మేరకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చారు, ఒక జీవో. అయితే దానిని హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే సమయంలో దీన్ని విధి విధానాల్లో కొన్ని మార్పులు చేయాలి, లేకపోతే ఇది సుప్రీంకోర్టులో కూడా చెల్లదు అని చెప్పి అనేటువంటి సలహా అనంతరం ఆయన అందుకు తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రకారం ఆయన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ తోటి సంప్రదింపులు చేసి తిరిగి ఒక ఆర్డినెన్స్ని జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ని అప్పటి గవర్నర్ రంగరాజన్ గారు మరి ఆమోదించకుండా ఆయన ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం పంపించారు, రాష్ట్రపతి ఆమోదం కోసం. రాష్ట్రపతి గారు దాన్ని దాదాపు 1 ఏడాది కాలం పాటు తన దగ్గర ఉంచుకున్నారు. దాంతో ఈ వర్గీకరణ అనేది జరగదు అని చెప్పి చాలా నిరుత్సాహపడ్డారు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వారంతా కూడా. కానీ 1 ఏడాది తర్వాత సడన్గా రాష్ట్రపతి గారు ఒకరోజు దానికి ఆమోదం తెలిపారు. అయితే అప్పుడేమైంది,
గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ యొక్క కాలం చెల్లిపోయింది. కాబట్టి మళ్ళీ కొత్తగా చట్టం చేయాల్సి వచ్చింది. అప్పుడు 2000వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి అని చెప్పి కేటగరైజ్ చేస్తూ వర్గీకరణని చట్టబద్ధం చేశారు. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు 4 ఏళ్ల పాటు అప్పుడు మాదిగలు, ఇతర ఉపకులాలు ఈ రిజర్వేషన్ లాభాలను పొందినాయి. ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాగే విద్యా అవకాశాలు పొందటంలో, అడ్మిషన్స్లో అన్నమాట. అయితే 2004లో మళ్ళీ సుప్రీంకోర్టు ఈ చట్టం చెల్లదు అని చెప్పి తీర్పిచ్చింది. రాష్ట్రాలకి ఈ విధంగా వర్గీకరణ చేసేటువంటి అధికారం లేదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు 2004 సంవత్సరంలో. ఇక అప్పటి నుంచి ఈ అంశం నానుతూ వస్తోంది. ఆ తర్వాత పంజాబ్ కూడా ఇటువంటి చట్టం చేయటం, దానిని అక్కడ పంజాబ్ కోర్టు దీన్ని మరి కొట్టివేయడం, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కోట్ చేయటం, ఆ జడ్జిమెంటు కారణంగా మరి ఎక్కడా కూడా వర్గీకరణ అనేది చేయడానికి అవకాశం లేదు అనేటువంటి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పరిచింది ఈ అంశాన్ని పూర్తిగా తేల్చాలి అని చెప్పి. 2004లో మొదలు పెడితే ఈ కేసుకు సంబంధించిన హియరింగ్స్ ఇప్పటికీ ఇన్నాళ్ళకి 2024 నాటికి, అంటే దాదాపు 2 దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. 7 సభ్యులతో కూడిన ధర్మాసనం, అందులో 1:6 అంటే 6 ఆమోదంతో ఇవాళ తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రాలకి వర్గీకరణ చేసేటువంటి అధికారం ఉన్నది. ఇది సంక్షిప్తంగా చరిత్ర. ఇందులో చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు మరి ఈ రిస్క్ తీసుకొని, పొలిటికల్ రిస్క్ తీసుకొని ఈ వర్గీకరణ చేపట్టారు. అనేక మలుపులు తిరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఉషా మెహ్రా కమిషనర్ని వేసి వారితో ఒక రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఆవిడ ఒక రికమెండేషన్ చేశారు. దాని ప్రకారం పార్లమెంట్లో రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలి, చేస్తే ఆ తర్వాత రాష్ట్రాలు ఈ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అని. అయితే అదేమీ జరగలేదు. ఇప్పుడు అసలు ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే సుప్రీంకోర్టు ఇది చెల్లుతుంది, 14వ అధికరణం కింద ఈ విధంగా వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది, రాష్ట్రాలు ఆ వర్గీకరణ చేసేటువంటి అధికారం ఉన్నది అని చెప్పింది. ముందుగా జయరాం గారు, ఇదంతా కూడా చరిత్ర, మనందరికీ తెలుసు గతంలో ఏం జరిగింది అనేది. ఇన్నాళ్ల తర్వాత సుప్రీంకోర్టు దీని మీద స్పష్టత ఇచ్చింది. ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నాకు 20 ఏళ్ళు పట్టిందా దీని మీద ఒక అవగాహన రావడానికి సుప్రీంకోర్టు అనేది. ఏమంటారు మీరు? రమేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న హరోగోపాల్ గారికి, ఇతర మిత్రులకు, స్వతంత్ర న్యూస్ టీవీ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు నిజంగానే చాలా ఒక హిస్టారికల్ డే, అందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే లాంగ్ టైం, 30 ఇయర్స్ ఒక పోరాటము, అది ఒక కుల పోరాటము, నిరంతర ప్రక్రియగా ఎప్పుడు కూడా మందకృష్ణ ఒక పిలుపునిస్తే మాదిగలు ఏ మూలనున్నా కూడా ఎక్కడికంటే అక్కడ చేరుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల లోపల ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఈ రోజు వరకు కూడా ఒక తాటి మీద ఉన్నారు అనే దానికి చాలా సుస్పష్టం. ఇందులో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు అనుగుణంగా మాదిగలను, అత్యధిక జనాభా ఉన్న మాదిగలని విడగొట్టాలనే పేరు మీద అనేక ఆర్గనైజేషన్స్ పుట్టేలా వాళ్ళు ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు మాదిగలు సక్సెస్ అయ్యారంటే ఆ రాజకీయ నాయకులు ఫెయిల్యూర్ అవ్వడం. ఇందులో ఇంకొక చిన్న విషయము, 2 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు జరిగిన ఇంకొక చిన్న విషయాన్ని మీ దానికి నేను జోడిస్తాను. 2000 లోపల వర్గీకరణ జరిగితే ఆ ఫలాలు 2004 వరకు కూడా మాదిగలు అనుభవించారు, అందుకున్నారు. అందులోపల మెడికల్ సీట్లు, ఇతర సీట్లు సంపాదించారు. అంతకంటే ముందే నేను డాక్టర్ని. అంతకంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఆ చెట్ల కింద చదువుకున్న వాళ్ళ లోపల అనేక మంది, ఇప్పుడు హరగోపాల్ గారు కూడా అలాంటిది అనుకుంటాను, మీరు అలానే అనుకుంటాను, ఒక జిల్లా పరిషత్ స్కూల్ లాంటి స్కూల్లో చదువుకొని మనం అందరం వచ్చినామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కానీ ఎప్పుడైతే వర్గీకరణ ఉద్యమం వచ్చిందో అప్పటి నుంచి ప్రైవేటీకరణ దశగా అనేక అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. సో అది ప్రైవేటీకరణ అందామా, లేకపోతే ఇంకా క్రిస్టల్ అండ్ క్లియర్గా ఓన్లీ మేధస్కే ఈరోజు పట్టం కడుతున్నాం అందామా నాకు తెలియదు. కానీ అందులో ఒక కుట్రకోణం దాగిందన్న విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను. అయినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం.
ఆ రోజు తెలుగుదేశం పార్టీ లోపల తెలుగుదేశం పార్టీ మాదిగల శ్రేయస్సు కోసం వేస్తే దాన్ని వ్యతిరేకించిన వెంకట్రావు అనే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ పర్సన్ తను వెళ్ళడం, సో తను న్యాయపరంగా కొట్లాడి దాన్ని ఆప్ చేయించడం అనేది మాల కమ్యూనిటీగా గౌరవంగానే ఫీల్ అయింది. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మాలలు కూడా మా సోదరులే కాబట్టి అది న్యాయపరంగానే జరిగింది కాబట్టి దాన్ని మేము ఆహ్వానించాం. ఇప్పుడు అది కాదు, న్యాయం మాకు కావాలని చెప్పేసి నిరంతర ప్రక్రియగా ఇప్పటి వరకు ఉన్నాం. కానీ జరిగిన విషయం మధ్యలో ఏం జరిగిందంటే, ఇది విచిత్రమైన విషయం, బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. ఒకవైపు మాలలు కొట్లాడుతూ ఉంటే ఇంకొక వైపు మాదిగలు కొట్లాడుతుంటే ఇద్దరు నాయకులు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరే ఉండటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెండు బహిరంగ సభలకు పోవటం, ఒకవైపు ఫస్ట్ సభలోకి వెళ్ళిన తర్వాత మాదిగలకు అన్యాయం జరుగుతుందని విజయవాడ సభలో భారీ బహిరంగ సభలో దగ్గరగా అప్పుడు 10 లక్షలకు పైచిలకు జనాభాతో సభ పెడితే మాదిగలకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మాదిగలకు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పారు. దాన్ని నిజంగా కూడా మేము నమ్మాము, అది గర్వంగా కూడా ఫీల్ అయ్యాం. కానీ వెనువెంటనే అక్కడే ప్లేస్ లోపల, అదే ప్లేస్ లోపల 1,00,000 మంది పైచిలుకుతోనే మాలలు సభ పెడితే అక్కడి పోయి వెళ్ళి కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు జూపిడి ప్రభాకర్ నేతృత్వం లోపల ఇక్కడ కలిసి ఉండాలని కూడా చెప్పారు. ఆ విచిత్రం నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. అంటే ఇక్కడ అప్పుడు కాదండి, ఆ కాలంలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసమే ఈ వర్గీకరణ చేశాడు అనే విమర్శలు కూడా వచ్చినాయి. నిజానికి సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయం వర్గీకరణ మీద ఇచ్చింది ఇవాళ, దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇప్పుడు లైన్లో ఉన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, 20 ఏళ్ళు ఎందుకు పట్టింది సుప్రీంకోర్టుకి దీని మీద నిర్ణయం వెలువరించడానికి? ఎందుకంటే 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని చెల్లదు అని చెప్పి ఆనాడు తీర్పు చెప్పింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు లేదు చెల్లుతుంది, లేదు రాష్ట్రాలకి అధికారం ఉన్నది, రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చు అని ఇవాళ చెప్తోంది. 20 సంవత్సరాలు పడ్డానికి కారణం ఏమై ఉంటుందంటారు? 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు లేదు చెల్లుతుంది, లేదు రాష్ట్రాలకి అధికారం ఉన్నది, రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చు అని ఇవాళ చెప్తోంది. 20 సంవత్సరాలు పడ్డానికి కారణం దీంట్లో సమస్య అది మొదట మందకృష్ణ ఉద్యమం ప్రారంభించినప్పుడే దానికి స్పందించుంటే సమస్య ఇంత మరీ క్లిష్టంగా మారేది కాదు. కానీ అప్పుడు ప్రభుత్వము స్పందించకపోవడము, దాన్ని నానబెట్టి అది చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే ఇవాళ ఈ సమస్యను ముట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము అందరూ ఒక రకంగా అంటే వాళ్ళు స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, అంతకుముందు తెలుగుదేశం ఉన్న, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ సమస్యను మొత్తంగా సమగ్రంగా దేశవ్యాప్తంగా చేసి, ఎందుకంటే రిజర్వేషన్ అనేటువంటి దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం అది ఉద్యోగాలకు సంబంధించి కాదు, కానీ రాజ్య అధికారాన్ని ప్రజాస్వామీకరించాలి. ప్రజాస్వామీకరించడంలో భాగంగా వివక్షకు గురైన వాళ్ళు 1000 సంవత్సరాలుగా అయినటువంటి వాళ్లకు ప్రాతినిధ్యం ఉంటే ఆ సమూహాల యొక్క సమస్య పార్లమెంట్లో చర్చించడానికి, విధానాలని ప్రభావం చేయడానికి పనికొస్తుంది. అయితే అప్పుడు రిజర్వేషన్ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం అదే. ఇప్పుడు అంటే ఈ రిజర్వేషన్స్ ప్రారంభమైన కొంతకాలం తర్వాత అదే సమూహాల్లో మరీ కాస్త వెనుకబడినటువంటి వర్గాలు ఉండడము, ఒకే వాళ్ళకి ఆ రిజర్వేషన్ రావడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే కాదు, మీరు ఆదివాసీల రిజర్వేషన్ తీసుకుంటే మా యూనివర్సిటీలో అందరూ ఈశాన్య భారతం వాళ్ళే వస్తున్నారు. ఏ ఉద్యోగం ఉన్నా నార్త్ ఈస్ట్ వాళ్ళు వస్తే ఇక్కడి వాళ్ళు ఎవరు ట్రైబల్స్ కాంపీట్ చేయలేకపోతున్నారు. కనుక ఇక్కడ ఈ రెండో వర్గాలు, తర్వాత మందకృష్ణ దాంట్లో ఆయన మాదిగలు మిగతా వర్గాలను కూడా అన్నాడు, ఇంకా అంతకంటే కూడా ఉన్న వర్గాలని అన్నారు. మిగతా వర్గము మాల మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రిజర్వేషన్ యొక్క ఉద్దేశము వివక్ష ఉన్నటువంటి వాళ్ళు, ఆ వివక్ష అనుభవించినటువంటి వాళ్ళు బ్యూరోక్రసీలో కానీ పార్లమెంట్లో కానీ భిన్న ఉద్యోగాలు ఉంటే ఆ వివక్షకు సంబంధించినటువంటి దాన్ని విధానాలను ప్రభావం చేయడానికి పనికొస్తుంది. అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టి ఆయన నిజంగానే రిజర్వేషన్ ఉద్యోగాల సమస్య అనుకుని ఉంటే
ఆయన ప్రైవేట్ సెక్టార్లు కూడా ఉద్యోగాలు, అది ఉద్యోగ సమస్య వేరే. కానీ ఇక్కడ నిజానికి సమస్య ఏమిటంటే వాళ్లకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు పార్లమెంట్లో, బ్యూరోక్రసీలో, భిన్న ఐపీఎస్లో అన్ని వర్గాల్లో ఉంటే ఈ రెండు వర్గాల మధ్యన కూడా ఉన్న వివక్షను గురించి కూడా అక్కడ మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది మనం ఆ దృష్టి నుంచి అర్థం చేసుకుంటే, వాళ్ళు నిజంగా మాదిగా సమూహము మాలవాళ్ళు కూడా మమ్మల్ని వివక్షగా చూస్తున్నారు అనేది అది ఒక వాస్తవం. అది మాల మిత్రులు దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే నేను బిఏ చదివేటప్పుడు నేను ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేశాను. ప్రెసిడెంట్గా కాలేజ్ చేస్తే నేను ఎస్సీ హాస్టల్కి వెళ్ళాను క్యాంపెయిన్ చేయడానికి. అప్పుడు కొందరేమో రూమ్లలో కూర్చొని తింటున్నారు, కొందరు డైనింగ్ హాల్ తింటారు. ఏమిటనంటే వాళ్ళు మేము కలిసి తినలేదు సార్, వాళ్ళు అంగీకరించారు. అంటే నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది ఆ సమూహాల్లోనే కూడా కొంత వివక్ష ఉంది అనేది. కనుక ఆ వివక్ష ఉంది కాబట్టి ఆ వివక్ష విధానాల్లో ఒకవేళ మనం ఏదైనా ఒక బెనిఫిట్ ఇస్తుంటే, ఒక పాలసీ నిర్ణయం చేస్తుంటే, అప్పుడు మరీ వివక్ష కూరైనటువంటి వాళ్ళకు ఇంకా కొంత న్యాయం జరగాలి అనేటువంటి దృక్పథంతో మనం చూస్తే అప్పుడు మాలమిత్రులు దీన్ని ఇంత మిస్అండర్స్టాండ్ చేసుకోండి. ఉద్యోగ అవకాశాలు అది ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అడగాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు దాదాపు ఈ న్యూ లిబరల్ వచ్చిన తర్వాత దాదాపు 60-70 1,20,00,000 కేంద్ర ఉద్యోగాలన్నీ తగ్గిపోయాయి. వాలంటరీ రిటైర్మెంట్ అని చెప్పి బోర్డు పబ్లిక్ సెక్టర్ అంటే మూసేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని ఈ ప్రభుత్వం కూడా అంటుంది. కనుక ఆ ఉద్యోగాల సమస్యలు అది ఆ ప్రైవేట్ రిజర్వేషన్ దాన్ని కలిసి పోరాడాలి. కానీ రాజ్యాధికారంలో వాటా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఈ వివక్షను గుర్తించి ఒక సామరస్య స్నేహపూర్వకంగా దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఆర్గ్యుమెంట్ అయితే ఒక సమూహం చేస్తున్నారో ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా అదే చెప్తారు. వాళ్ళు కూడా అందరికీ సమానంగా అవకాశం ఉండాలి, రిజర్వేషన్స్ ఏమిటని మనం కూడా అదే విధంగా ఆర్గ్యూ చేయడం మొదలు పెడితే ఇది అనవసరంగా ఈ ఉన్నత కులాల వాళ్ళకి, అప్పర్ కాస్ట్ వాళ్ళకి మనం ఒక హ్యాండిల్ ఇచ్చినట్లు అవుతుంది. కనుక అది మేము చాలా ప్రయత్నం చేశాం, కానీ అది దూరం ఎక్కువ వెళ్ళిపోయింది. అంటే సమస్య బిగినింగ్లోనే ఉంటే చాలా సులభంగా పరిష్కారం అయ్యేది. కానీ అటు కాకుండా ఇవాళ ఇంతకాలం గడిచిన తర్వాత చివరికి మందకృష్ణ ఆయన చేసే ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా చేస్తారు అనేటువంటి దాంట్లో చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఉండే భావజాలం వాళ్ళు నిజంగా చేస్తారా లేదా మనకు తెలియదు. అది నేను మందకృష్ణతో చర్చించలేదు. కానీ వాళ్ళైనా చేసేట్లుగా ఇద్దరు కలిసి రెండు పనులు చేయాలి. ఒకటి వివక్ష ఎక్కువ జరిగిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఇవ్వండి, రెండవది ప్రైవేట్ సెక్టార్లో మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఇద్దరు కలిసి పోరాడాలి. దీనికి మాత్రము ఆ వివక్షను గుర్తించేస్తే బహుశా ఏదన్నా దానికి పరిష్కార మార్గం. రాజకీయాలేమో ఈ ఇద్దరు డివైడ్ అంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే కలిసి వాళ్ళు 16-17% ఉన్నారు. కలిసి ఓట్లు వేశారనుకోండి, ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి డివిజన్ అవసరం అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రయోజనం దృష్ట్యా. కానీ మనము ఈ సమస్యను చూడడంలో మనం కలిసి చేయాలి, ఇద్దరికీ కాస్త అవకాశాలు వచ్చేట్లుగా ఆ దిశగా ఉద్యమం ఉంటే నా దృష్టిలో ఎక్కడో ఒక చోట దీనికి పరిష్కార మార్గం కనుగొట్టుకోవచ్చు. బీజేపీ మద్దతు తెలిపిన తర్వాతనే ఒక ఫేవరబుల్ వాతావరణం వచ్చింది ఈ వర్గీకరణ అంశానికి. చాలా కాలం పాటు బీజేపీ దీని మీద స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. మందకృష్ణ మాదిగ ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారో అప్పటి నుంచి కూడా కొంత మార్పు వచ్చింది వాళ్ళ వైఖరిలో. వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పారు. మొన్న కోర్టులో కూడా ఈ కేసు హీరింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలం అనేటువంటి మరి ఎఫిడవిట్ కూడా ఇచ్చారు వాళ్ళు. వీటన్నిటి మూలంగా కూడా కొంత ప్రభావితం అయ్యి మరి న్యాయమూర్తులు ఈ రకమైన తీర్పు ఇచ్చారా? మీరేమంటారండి జయరాం గారు? మ్యూట్లో ఉన్నట్టున్నారండి జయరాం గారు. యా రమేష్ గారు, దీంట్లో మాట్లాడాల్సిన వర్గీకరణ అంశాన్ని వస్తే, రిజర్వేషన్ అంశాల విషయానికి వచ్చినప్పుడు నాణానికి రెండు వైపులా మాట్లాడండి. ఒక వైపు వచ్చేసేమో మాదిగల ఉద్యమము, మాదిగల చరిత్ర, మాదిగల త్యాగాలు, మాదిగలు ఇప్పటి వరకు ఒక తాటి పైన ఉండి కొట్లాడటం. దీంట్లో ఒక చిన్న విషయాన్ని నేను ఇంటర్ప్రిట్ చేస్తుంటాను. నేను అప్పుడు చాలా యంగ్స్టర్ని, సో మేమంతా కలిసి పనిచేసినప్పుడు కృష్ణ ఆధ్వర్యం లోపల మాకు చాలా ఉత్సాహపరిచింది, మాదిగలకు ప్రోగా ఉన్నది హరగోపాల్ గారు ప్లస్
కన్నాభిరామన్ గారు. సో వీళ్ళిద్దరు వచ్చేసేమో వర్గీకరణ జరగాలి, వర్గీకరణ జరిగితే ఈ అసమానతలు అనేది కొంచెం ఫిలప్ అవుతుంది, బెటర్ గా ఉంటుంది అనేది ఒక మేధావులుగా అప్పుడు మేము మేము అప్పుడు యంగ్స్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళే మాకు తెలిసిన మేధావులు. ఇంకొక వైపు కూడా వచ్చేసి చాలా ఉన్నతమైనవాడు శంకరన్ గారు, చాలా నీతిమంతుడు, సేమ్ టైం గొప్పవారు. ఆయన వచ్చేసేమో కలిసి ఉండాలంటారు, వర్గీకరణ వద్దన్నారు, కలిసి ఉండాలి అని చెప్తారు. నేను వర్గీకరణ గురించి మాట్లాడను, మీరు అంతా కలిసి ఉంటే బాగుంటుందని మాట్లాడారు. ఆయన చెప్పింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. సో ఇక్కడ ఈ విషయం లోపల ఈ ముగ్గురి లోపల చాలా పెద్ద తర్జన భర్జన జరిగేది అప్పట్లో. అంటే ఈ విషయాలు కూడా మేము ఇంత గొప్పగా ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని ఒప్పుకుంటున్నారు. మీకు మావోయిస్టు పార్టీ ఒప్పుకుంది, ప్రజా సంఘాలు ఒప్పుకున్నారు, మేధావులు ఒప్పుకున్నారు, రాజకీయ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. కానీ మాదిగలకు మాత్రము ఇది ఫలాలు చెందాలంటే 30 ఏళ్ళు పట్టింది. ముఖ్యంగా ఒకసారి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా, రాజకీయంగా తను ఇబ్బందుల పాలవుతుందని కూడా ఆయన ఒక సందర్భం లోపల నేను పెద్ద మాదిగను, నేను వర్గీకరణ ప్రోగా ఉన్నాను, నేను వర్గీకరణ విషయంలో నేను ఎట్లాంటిది బ్యాక్ స్టెప్ తీసుకోనని చెప్పారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది కలిగింది. అప్పుడు మేము టీడీపీ భవన్ దగ్గర పోయి, నేను కావచ్చు, కృపాకర్ కావచ్చు, చాలా మందిని పోయి అక్కడ మేము సెక్యూర్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అంత ఉద్రిక్తమైన వాతావరణం. ఆ వాతావరణాన్ని ఇప్పుడు అంతా ఛేదించుకొని అంత సెన్సిటివ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు అంత సెన్సిటివ్ గా ఉండట్లేదు. ఇప్పుడు మాల సోదరులు ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి కొంత పాసిబిలిటీ ఉంది. ఇటు మాదిగ సోదరులు కూడా నిజంగా కూడా వర్గీకరణనే మనకు అన్నింటికి పెన్సిల్ ఇంజెక్షన్ లాగా పనిచేస్తుందా అనే దాన్ని కూడా ఆలోచించే విధానంలో ఉంది. ఈ ఇద్దరి లోపల అంత సెన్సిటివ్ గా ఇక్కడ ఒక మాట చెప్పండి జయరాం గారు, ఇప్పుడు బీజేపీ అనుకూలంగా ఉండటం వల్లనే ఈ రకమైనటువంటి తీర్పు వచ్చిందని అనుకోవచ్చా? బీజేపీ అనుకూలంగా ఉండటం వల్ల కేంద్రంలో ఈ రకమైన తీర్పు వచ్చిందని అనుకోవచ్చా? అదే చెప్పబోతున్నా అండి. ఇక్కడ అంత సెన్సిటివ్ గా ఇప్పుడు లేదు, చాలా ఉన్నతంగానే ఇరు వర్గాల నుంచి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మందకృష్ణ ఈరోజు బీజేపీ వ్యక్తులతో మాట్లాడటం, ఆ శ్రేణులతో కలవటము, వాళ్ళతోని ఆ డిస్కషన్ జరగటము, డెఫినెట్ గా ఇక్కడ మీటింగ్ పెట్టడము, దానికి ప్రధానమంత్రి గారు రావటము, ప్రధానమంత్రి వచ్చేసి ఫస్ట్ ఆయన వచ్చేసి మేరా పరివార్ అని సంబోధించారు. ఇక ఫస్ట్ వర్డ్ ఆయన సంబోధించింది. సో నా కుటుంబ సభ్యులారా అని సంబోధించింది. ఆ తర్వాత అన్ని మీటింగ్లలో అదే వర్డ్ ఉపయోగించారు. ఫస్ట్ మాదిగలతోనే ఆ విధానంగా మాట్లాడారు. సో దాన్ని ఆయన అర్థం చేసుకున్నట్టుగా చెప్పారు. దీన్ని మేము ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఆ కమిటీ సూచనల మేరకు ఈరోజు కోర్టుకు వెళ్ళింది. కోర్టు లోపల 6:1 సక్సెస్ఫుల్ గా ఈరోజు బెంచ్ తీర్పునిచ్చింది. కొంత చిన్న భిన్నాభిప్రాయం ఉన్నా కూడా మెజారిటీ జడ్జిల అభిప్రాయం, 6 జడ్జిల అభిప్రాయం వర్గీకరణ ఆ రాష్ట్రాల పరిధి లోపల జరగవచ్చు అనేది ఇచ్చింది. సో దీనికి మందకృష్ణని, మాదిగ బిడ్డలని, ఇప్పటి వరకు కోఆపరేట్ చేసిన రాజకీయ పార్టీలను, నాయకులను అందరినీ అభినందిస్తూ, నమస్కరిస్తూ, సేమ్ టైం వచ్చేసి మాల సోదరులకు కూడా ప్రేమతో అభిమానిస్తూ జస్ట్ అడ్వైజ్ చేస్తున్న విషయం ఏంటంటే, వర్గీకరణ అనేదే విషయమే ఎస్సీలకు ఇది దిక్సూచి కాదు, ఇదే కీలకమైన అంశం కాదు. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకు డెఫినెట్ గా బీజేపీ సహకరించింది, సహాయం చేసిన వేరే డౌట్ అది. సేమ్ టైం వచ్చేసి మాలలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనకు కీలకమైన విషయం కాదు. ఈ రోజు నేను నానానికి ఒకవైపు నేను మాట్లాడింది, నానానికి రెండవ వైపు ఏంటంటే, ప్రభుత్వ సంస్థలు లేవు, ప్రభుత్వ కాలేజీలు లేవు, ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ లేవు. గవర్నమెంట్ లోపల పూర్తిగా నిర్వీర్యమైన తర్వాత చెరుకు రసాన్ని పిండేసి చెరుకును పంచుకోమని ఇచ్చారు. అది బాధాకరమైన. ఈ రోజు కాదండి, ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, చాలా వచ్చినాయి. నిజానికి అప్పుడు 90వ దశకంలో ఈ డిమాండ్ వచ్చినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసినప్పుడు అందులో తేలింది ఏమిటంటే, అప్పుడు సమైక్య రాష్ట్రంలో మాలలు 41% మంది ఉన్నారు. కానీ వారికి రిజర్వేషన్ల ఫలితాలు 62% దక్కినాయి. మాదిగలు 47% ఉన్నారు, కానీ వారికి రిజర్వేషన్ ఫలాలు
31% దక్కినాయి అని చెప్పి ఆనాటి రిపోర్ట్ అది. ఆ కారణం చేతనే చాలామంది ఈ వర్గీకరణ అనేది ఉంటే మంచిది, లేకపోతే కొంతమందికే ఎక్కువ మరి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి భావించారు ఆనాడే. కానీ రాష్ట్రంలో ఆనాడు మీరు చెప్పినట్టు మరి చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిస్క్ తీసుకొని మరి ఆనాడు చేశాడు. ఒకసారి కాదు, ఇంతకుముందు నేను వివరించినట్టుగా ఒకసారి జీవో ఇచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని చట్టబద్ధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్తో మాట్లాడి కోర్టు చెప్పిన విధంగా ఒక చట్టాన్ని రూపొందించాడు. అయినా కూడా ఆనాడు మరి కారణాలు ఏమైనా 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెల్లదు అని చెప్పింది. ఆ తర్వాత ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెల్లుతుంది అని చెప్పింది. కానీ ఇవాళ 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదా? తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి సహజంగానే రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రాలో మాలలు కొంచెం ఎక్కువ కాబట్టి సంఖ్య, వాళ్ళు ఎక్కువ మరి లబ్ధి పొందుతారు అక్కడ. ఆ రకంగా చూసినప్పుడు ఇంత లేటుగా 2 రాష్ట్రాలు ఏర్పడిన కొన్ని పరిణామాలు కూడా జరిగిన తర్వాత మరి ఈ తీర్పు రావడం వల్ల నిజంగా ఏమన్నా లబ్ధి చేకూరుతుందా, లేక ఈ రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలని పక్కన పెడితే దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉంటుందా? ప్రొఫెసర్ హరగోపాల్ గారు, దీని ప్రభావం ఎట్లా ఉంటుందండి దేశవ్యాప్తంగా? హలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వినిపిస్తోందా మీకు? అంటే మీరు చెప్పినట్లుగా రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత నిజానికి సమస్య ఒక రకంగా పరిష్కారం అయ్యే దిశగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మాల సమూహం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. నిజానికి ఇప్పుడు పాపులేషన్ బట్టి రిజర్వేషన్ అన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక రకంగా మాదిగలకు అవకాశాలు అంత రాకపోవచ్చు. కానీ తెలంగాణ వరకు అయితే ఈ రిజర్వేషన్స్ ఏదైతుందో అది తప్పకుండా ఒక మాదిగ వర్గానికి అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల విషయంలో సమస్య నిజానికి పరిష్కారం చాలా సులభమే. కానీ ఇది దేశవ్యాప్తంగా అన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఈ 2 వర్గాల మధ్యన ఈ వివక్ష ఉండదు. కాబట్టి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరికి అవకాశం రాదని ఆ సమస్య ఉండిపోతుంది. కనుక వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ చేయాలన్నప్పుడు, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ చేయాలన్నప్పుడు ఈ సమస్య వస్తుంది వాళ్ళకి అక్కడ. కనుక వాళ్ళు అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు పొలిటికల్గా, ఏదైతే తమకు ఎన్నికలలో ఇది ప్రయోజనం. వాళ్ళు నిజానికి ఈ వివక్ష న్యాయము, సామాజిక న్యాయము ఆలోచించకుంటే వాళ్ళ రాజకీయ పార్టీలు ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం కాదు, వాళ్ళు ఎన్నికల్లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఈ డివిజన్ చేయడం వల్ల నష్టమా లాభమా అనేది తప్పించి నిజానికి ఎవరైతే కాస్త వెనకబడినారో వాళ్ళకి అవకాశాలు రావాలి అని ఆలోచన విధానంలోనే మార్పు వచ్చింది. సరే, నేను మొదటన్నట్టుగా ఉద్యోగాలే తగ్గిపోతున్నాయి, కానీ ఉద్యోగాలు తగ్గిపోతున్నా కూడా సరే ఏ పాపులేషన్ ప్రకారము జనాభా ప్రకారము రిజర్వేషన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. కాబట్టి జనాభా బట్టే కదా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఆ జనాభాలో ఏ సమూహం ఎక్కువ ఉంటే ఆ సమూహానికి ప్రయోజనంగా ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ఆలోచించేది ఆ విధంగా ఆలోచించరు. వాళ్ళు ఆలోచించడం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన డివిజన్ ఉంటే, ఇప్పుడు డివిజన్ లేకుండా వాళ్ళు కలిసినప్పుడు దేవర్ ఏ బిగ్ పొలిటికల్ ఫోర్స్, చాలా పెద్ద పొలిటికల్ ఫోర్స్. ఈ మధ్యన కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దళితులు ఎక్కడ ఓట్లు వేశారో చాలామంది వాళ్ళే గెలిచారు, ఎందుకంటే అది చాలా పెద్ద సమూహం కాబట్టి. కనుక ఇప్పుడు వాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు, వీళ్ళు కాస్త ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటే మనకన్నా ప్రయోజనమా అని. కనుక ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉమెన్ రిజర్వేషన్స్ ఏం చేశారు, ఎమర్జెన్సీ పార్లమెంట్ మీటింగ్ పెట్టారు. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి 30% 30 రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇది కూడా చేస్తే సరిపోయేది కదా, ఇది కూడా ఎమర్జెన్సీ పార్లమెంట్. ఎందుకంటే ఈ సమస్య ఇప్పటిది కాదు, ఈ సమస్య చాలా కాలంగా అసలు సమాజానికో పెద్ద సమస్యగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక మీటింగ్ పెట్టేసి ఈ రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళ జనాభాను పట్టి చేస్తామని పార్లమెంట్లో నిర్ణయం తీసుకుంటే సరిపోయేది. కానీ భారతీయ జనతా పార్టీ చేయలేదు. ఉమెన్ విషయంలో 2029 నుంచి మాత్రం రిజర్వేషన్ అని, అది కేవలం దాని కొరకే పార్లమెంట్ స్పెషల్ సెషన్ పిలిచేశారు. అదేవిధంగా ఇది కూడా చేస్తే నిజానికి చాలా ఇవాళ సమస్యకు ఇంత అంత క్లిష్టంగా మారుండేది కాదు. కనుక వాళ్ళు చేస్తారా చేయడం బయట నుంచి ఒత్తిడి లేకుండా ఇది జరుగుతుందని నేను అనుకోలేదు.
అయితే రెండవది దీనికంటే మించి ఆర్థిక వ్యవస్థలో తమ వాటా ఎంత, మొత్తంగా ప్రైవేట్ సెక్టార్లో వాటా ఎంత, భూముల పంచడం, అంటే ఈ సమస్య చాలా అంటే కఠినమైన సమస్య. కానీ అదే అంతిమంగా ఒక 3 ఎకరాల భూమి అని తెలంగాణలో అన్నారు. అందరికీ 3 ఎకరాల భూమి ఇచ్చుంటే ఇవాళ దళితుల పరిస్థితి గ్రామంలో ఈ భూస్వాముల మీద, ఈ ధనిక రైతుల మీద ఆధారపడి ఉండేది కాదు. అది నిజానికి ఇంకా చాలా ఫండమెంటల్ క్వశ్చన్. కానీ వాళ్ళ ఎనివే కృష్ణ ఆ పార్టీతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రెషర్ పెడతాడు. ప్రధానమంత్రి ఇక్కడ వచ్చి ఒక రకమైన వాగ్దానం చేశాడు. నిలబడతారా లేదా వాగ్దానానికి, చేస్తారా లేదా అనేది అది మొత్తంగా పొలిటికల్ క్యారెక్టరైజేషన్ పడుతుంది. కానీ చేస్తే మాత్రము నేనెందుకు అంటున్నా అంటే వాళ్ళు ఇది ఒకసారి చేసిన తర్వాత ఇది కాన్ఫ్లిక్ట్ పోతే అప్పుడు వాళ్ళిద్దరు యునైట్ కావడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. యునైట్ అయితే వాడు రాజకీయంగా చాలా పెద్ద ఫోర్స్గా సమాజంలో ఉంది భారతదేశంలో. ఆ దిశగా ఆలోచించాలని మేము మొదటి నుంచి ఆ మాట అంటున్నాం. ఇప్పుడు కూడా ఎవరు ఏమనుకున్నా నేను మాత్రము నా మనసులో ఉండే మాట చెప్పడం ఏంటంటే, ఈ వివక్ష ఏదైతే ఉంది, రిజర్వేషన్స్ను దాన్ని కేటగరైజేషన్ అనేది అది ఇంకా ఇలాగే పోతూ ఉంటే ఇద్దరి మధ్యన వైషమ్యాలు పెరిగితే తప్పించి వాళ్ళు మళ్ళీ స్నేహంగా సంఘటితంగా ఉండి ఈ దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక చారిత్రక అవకాశము కోల్పోతారు అనేటువంటి మాత్రమే నా అభిప్రాయం. కానీ 2 రాష్ట్రాలు మీరు చెప్పినప్పుడు ఆంధ్ర తెలంగాణ వరకు మాత్రం ఒక రాష్ట్రంలో ఒక సమూహం ఎక్కున్నారు, ఇంకో రాష్ట్రంలో ఒక సమూహం ఎక్కున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలకు అది పెద్ద సమస్య కాదు. కానీ ఇది కేంద్రము చేయవలసిన అవసరం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో వీళ్ళు చేయడానికి ఒకవేళ ముందుకు వచ్చిన ఇది మొత్తంగా మళ్ళీ ఇది సుప్రీంకోర్టు పోవడం, అందుకని అది పార్లమెంట్లో అమెండ్మెంట్ రావాలి. పార్లమెంట్లో అమెండ్మెంట్ వస్తుంది, లేకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడ ఉండి రిజర్వేషన్స్ ఏమిటని ఒకసారి పోతే సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కనుక వాళ్ళు కేంద్రంలో పార్లమెంట్లో ఇది పాస్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా దాన్ని ఛాలెంజ్ చేసినా అది పార్లమెంట్ యాక్ట్ కాబట్టి న్యాయ వ్యవస్థకు దాంట్లో పాత్ర ఉండదు. కనుక అట్లా బహుశా సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరంలో చేసినటువంటి మరి వర్గీకరణ చట్టం ఇప్పుడు ఉన్నదా లేదా, 2 రాష్ట్రాలు అయిన తర్వాత దాని పరిస్థితి ఏమిటి అనే విషయం కూడా తెలియదు. జయరామ్ గారు, ఇప్పుడేంటి కొత్తగా మరి తెలంగాణలో వర్గీకరణ జరగాల, గతంలో జరిగినట్టుగా ABCD అని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి అది ఇప్పుడు అమల్లో ఉందా లేదనే తెలియదు. 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కాబట్టి బహుశా ఆ చట్టం చెల్లుబాటు ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడు తెలంగాణలోను ఆంధ్రాలోనూ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మడకసిరలో మాట్లాడుతూ, మేము దీని ప్రకారం నేను అప్పుడే చేశాను కాబట్టి దాన్ని అమలు చేయడానికి ఇప్పుడు మళ్ళీ మేము తగిన చర్యలు తీసుకుంటాము అనే మాట కూడా అన్నాడు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్తగా మరి ఈ రకమైన వర్గీకరణ చట్టం చేస్తారా? అంటే ఒక విషయం రమేష్ గారు, చంద్రబాబు గారు నిజంగా అన్నందుకు ఆయనకు మాదిగల తరపు నుంచి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సో చంద్రబాబు గారు తీసుకునే విధంగా ABCD ఏది ఉందో అది కరెక్ట్ కాదు. ఆ విధంగా చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు అంటే అక్కడ ఇంతకుముందు ఆరగోపాల్ గారు చెప్పినట్టుగా ఇది ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం జిల్లా లోపల మాదిగల శాతం ఎక్కువగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు మాదిగలు ఎక్కువగా ఉంటారు. సో మనకు అనంతపురం, సేమ్ టైం వచ్చేసి ప్రకాశం జిల్లా ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను. ప్రకాశం జిల్లా ఇక్కడ మాదిగల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. కడప ఈక్వల్ గా ఉంటారు. కర్నూలు ఇంచుమించుగా ఈక్వల్ గానే ఉంటారు. ఇలా చూస్తుంటే అక్కడ మాదిగల కంటే మాలలు కొంచెం ఎక్కువగా ఉంటారు. అత్యధికంగా మాలలు ఉన్న ప్లేస్ అంటే ఈస్ట్ వెస్ట్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లోపల అత్యధికంగా మాలలు ఉంటారు. మీకు విశాఖపట్నం ఆ ఏరియాలో చూస్తే అత్యధికంగా పోస్టులలో, అధికారులలో, సేమ్ టైం బ్యూరోక్రసీలో, ప్రొఫెసర్స్ లో, టీచర్స్ లోపల అత్యధికంగా మాలలు ఎక్కువగా ఉంటారు. ఈ హెచ్చు తగ్గులు చాలా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి ఆ రోజు మేము ఎగ్జాంపుల్స్ కూడా దీన్ని ప్రజెంట్ చేసాం ఉషా మేరా కమిషన్ కి. సో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్పుడు మేము ఏం సూచించామంటే, ఏ జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్ ని కేటాయింపులు చెయ్యండి. చేసినట్టు అయితే డెఫినెట్ గా ఆ జనాభాకు న్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఒక సూచనప్రాయంగా సూచన చేస్తాం. అంటే జనాభా దామాష ప్రకారము ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకొని. కానీ ఇప్పుడు ఏం చేయాల్సిందంటే డెఫినెట్ గా ఆ సూత్రాన్ని
ఏ జనాభా ఎంత ఉంటే ఆ జనాభాకు అనుగుణంగా అది కేటాయింపులు చేయాలి. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకున్నా చంద్రబాబు గారి మీద ఒక పెద్ద అపవాదం ఉన్నది ఏంటంటే మాదిగల పక్షపాతి, మాదిగల పక్షాన్నే ఉంటారు, మాదిగలకు ఇస్తారు. నిన్న కాక మొన్న అనితకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడంతో, నా చెల్లెల్ లాంటిది అనితకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడంతో మాదిగలకే పెద్దపీట వేస్తారు అనే అపవాది చంద్రబాబు గారి మీద ఇప్పటికి కూడా మోస్తూనే ఉన్నారు. సో అది మరి ఇలా కాలక్రమేణా అనుబంధం బంధం అనే దాని గురించి ఎవరు మేము చేయలేము. ఆ విధంగా మాదిగలు పనిచేశారు, ఆయన ప్రేమ ఈ రోజు వరకు కూడా అదే ప్రేమ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ తెలంగాణ తీసుకురావడానికి మాదిగలు ఉపయోగపడ్డారు. తెలంగాణ లోపల కీలకమైన వ్యక్తులు అని చెప్పి ఉద్యమం లోపల మాదిగలు ఉపయోగపడ్డారు, మావోయిస్టు పార్టీలకు మాదిగలు ఉపయోగపడ్డారు, ఉద్యమాలకు పూర్తిగా మాదిగలు ఆత్మ బలిదానం చేశారు. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లోపల మాదిగలను జైల్లో పెట్టేశారు, నా మీద అనేక రకమైన కేసులు పెట్టేశారు, నన్ను బెదిరింపులకు చేశారు. నేను నా అనాలిసిస్ లోపల ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోమని చెప్తే అనేక కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు నేను పట్టించుకోలేదు, నేను చేయను లేదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ డాక్టర్ని కాదు, నాకు పెద్ద బాధ కూడా ఏమి లేదు. సో ఇట్లా ఇక్కడ మాదిగలకు అసలు స్పేసే లేకుండా చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అసలు దళితుడిని చేయకపోవను, మాదిగల్ని అదే దళితులను వచ్చి జైల్లో పెట్టిండు. ఎగ్జాంపుల్ మందకృష్ణ 2 సార్లు జైల్లో పెట్టడం అంటే ఇది. దాంతో పాటు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను కొంత మార్పు ఉంటుందేమో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగూ ఇంతకు చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ సైడ్ రిజర్వేషన్లు పంచుకోవడానికి ఏమీ లేవు. ఇక మిగిలిన పొలిటికల్ రిజర్వేషన్ ని ఆ పొలిటికల్ రిజర్వేషన్ న్యాయంగా పంచుకుందాం అనేది నా ప్రపోజల్. ప్రస్తుతం జయరాం గారు ఇప్పుడు ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలకి అలాగే అడ్మిషన్స్కి మాత్రమే కదా వర్తించేది. ఆల్రెడీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో కూడా మరి సబ్ కేటగరైజేషన్ కావాలి అని అడుగుతున్నారా మీరు? రమేష్ గారు అది కాదు, పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నాయి. పొలిటికల్ రిజర్వేషన్ పంపకాలలో మాదిగల లేదు, మాదిగల మధ్యలో ఆ పంపకాలు లేవు. పొలిటికల్ రిజర్వేషన్ ఉంది, పొలిటికల్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది, కానీ మాదిగల మధ్యలో ఆ మాలలే. ఇప్పుడు ఈ మొన్న చూడండి, మాలకు అసలు మాదిగలకు 2 సీట్లు రావాలి, మాలకు 1. సరే మా సోదరులు కాబట్టి సంతోషం. ఇప్పుడు రవణ ఉన్నాడు, నేను రవణ ఆ రోజు కూడా చెప్పాను, రవణ ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, రవణని గెలిపిద్దామని చెప్పేశాను. ఆ విధంగానే మేమంతా పనిచేసాము, ఆ విధంగానే గెలిపించాం. అంటే ఈ రోజు ఎవరున్నారనే ముఖ్యంగా అదే విధంగా ఎప్పుడైనా కూడా ఈ సీట్ల కేటాయింపులో కానీ పదవుల కేటాయింపులో కూడా అదే ఉదాత్తమైన మనసుతోని కూడా మా సోదరులకు ఉండాలని కోరుకుంటున్నాను. కాదండి, కాదు ఈ ఒక్క మాట చెప్పండి నాకు జయరాం గారు, అసలు పొలిటికల్ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ సాధ్యమేనా? ఇది ఒకటండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొలిటికల్ పవర్ మాస్టర్ కి కెన్ ఓపెన్ ఎనీ డోర్. పొలిటికల్ పవర్ చేతిలో ఉంటే ఏదైనా సాధించగలము, దేన్నైనా మనము సరిదిద్దగలం. ఆ పొలిటికల్ పవరే లేకపోతే ఈ రిజర్వేషన్ల కోసమే లేనిది. ఇంతకుముందు ఒక మాట చెప్పినట్టుగా చెరుకును పూర్తిగా నమిలి రసాన్ని మింగేసిన తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు ఆ రోజు పుట్టిన బిడ్డకి ఈ రోజు బిడ్డలు పుట్టారు, ఆ బిడ్డలు ఈ రోజు స్కూల్కి పోతున్నారు. కానీ రిజర్వేషన్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ సుప్రీంకోర్టు ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. మళ్ళీ ఇది పార్లమెంట్కి వెళ్ళాల్సిందే, ఎట్లాగో పార్లమెంట్కి వెళ్ళాల్సిందే, పార్లమెంట్ చట్టం జరగాల్సిందే, ఆ చట్టం చేయాలి. అంటే ఇది ఇంకొక సమయం పడుతుంది. అయినా కూడా పొలిటికల్ రిజర్వేషన్ లోపల ఓన్లీ రాజకీయ పార్టీ లోపల వాళ్లకు అనుగుణంగా వాళ్ళు చేయగలిగితే ఇదేం పనికిరాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిస్సందేహంగా ఇస్తుంది, కాంగ్రెస్ నిస్సందేహంగా ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, బీజేపీ ఇస్తుంది అన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఇవ్వగా ఏకపక్షంగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. ఏకపక్షంగా ఉన్నప్పుడు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు గుర్తులేదంటే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఉందండి, దాని గురించి మాట్లాడుకోవాలి. ఇవాల్టి తీర్పులో ఒక పాయింట్ రైజ్ చేశారు న్యాయమూర్తులు. ఈ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇస్తూనే వాళ్ళు ఒక మాట చెప్పారు. అదేమిటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఖచ్చితంగా క్రీమీ లేయర్ని పాటించాలి. అంటే ఇది తీర్పులో భాగం కాదనుకుంటాను, వాళ్ళ అభిప్రాయం అనుకుంటాను ఇది. అది ఇందులో 4 జడ్జీలు స్పష్టంగా చెప్పారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ పంకజ్ మిఠల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. వీళ్ళు ఏమన్నారు, గవాయ్ గారు ఏమన్నారు, మన ప్రభుత్వం ఒక పాలసీని ఇవాల్వ్ చేయాలి,
క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయడానికి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అటువంటి వాళ్ళని అఫర్మేటివ్ యాక్షన్ నుంచి తీసివేయాలి, అంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ వాళ్ళకు ఉండొద్దు క్రీమీ లేయర్కి అని అన్నారు. విక్రమనాథ్ గారు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆయన కూడా క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ని మరి ఓబీసీలకి ఉన్నట్టుగానే ఎస్సీలకు కూడా అప్లై చేయాలని చెప్పి అన్నారు. జస్టిస్ పంకజ్ మిఠల్ గారు రిజర్వేషన్ని మొదటి తరానికి మాత్రమే పరిమితం చేయాలి, ఒకసారి ఒక వ్యక్తి కనుక సమాజంలో ఒక హోదాను పొందితే ఆ తర్వాత అతని పిల్లలకి ఈ రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారు. సతీష్ చంద్ర శర్మ గారు కూడా జస్టిస్ గవాయ్ గారి అభిప్రాయంతో ఏకీభవించారు. ఆయన కూడా క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. దాని మీద ప్రొఫెసర్ హరగోపాల్ గారు మీరేమంటారు? అంటే క్రీమీ లేయరు సమస్య ఏమిటంటే ఈ అప్పర్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని తరాలుగా వాళ్ళు ప్రివిలేజ్ను అనుభవిస్తున్నారు. తర్వాత వాళ్ళకి తరతరాలుగా కాబట్టి వాళ్ళు కొన్ని తరాలుగా ఇవి చేయడం వలన ఆ తరంలోంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకత్వానికి ఎదగడం కానీ లేకపోతే సమాజంలో భిన్న రంగాల్లో ఎదగడానికి కానీ వాళ్ళకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు క్రీమీ లేయర్కి వచ్చే వరకు ఒక్క జనరేషను అని అంటే ఆ రెండవ జనరేషన్కు రిజర్వేషన్స్ వద్దని అంటే రెండవ జనరేషన్ మిగతా వాళ్ళతో పోటీ పడగలిగినంతగా ఎదిగారా? ఎందుకంటే ఇప్పుడు నా దృష్టిలో మెరిట్ అనేది ఏదైతుందో దానికి ఆత్మవిశ్వాసం అనేది చాలా క్రిటికల్, అది కీలకమైంది. ఈ ప్రతిభ అని అంటారు కానీ అయితే ఆ ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో కాస్త ఉన్నత కులాలకు చెందిన వాళ్ళకి సమాజంలో ఉండే అంటే వాళ్ళ పట్ల ఉండే ప్రవర్తన, వాళ్ళ పట్ల ఉండే గౌరవంగా ప్రవర్తించడం, ఇంకా దళితుల పట్ల ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా కూడా వాళ్ళు మనకు సమానంగా ఎదిగారు, మన తోటి కాకుండా వాళ్ళలో వివక్ష ఉంది. ఇప్పుడు నేను బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చెప్పినప్పుడు దళిత పిల్ల చాలా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం అది, కానీ దళిత పిల్లల పట్ల చాలా వివక్ష. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అబ్బాయి ఒకతను వస్తే 2వ సంవత్సరంలో అతను డ్రాప్అవుట్ కావాల్సి వచ్చింది. అంటే ఇంకా కావాల్సిన తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి, ఎందుకంటే క్లాస్లో కొంత వివక్ష చూస్తే సెకండ్ ఇయర్లో డ్రాప్అవుట్ అయిపోయాడు ఆ పిల్లవాడు. కనుక మొత్తంగా కాస్త వచ్చి మనం సమానంగా ఎదిగాము, వీళ్ళతో పోటీ పడగలము అనేటువంటిది వచ్చేదాకా ఒక 2-3 తరాల దాకా ఒక్క తరమే వచ్చినాయి, నెక్స్ట్ తరానికి వద్దు అనేటువంటిది కాకుండా గౌరవంగా జీవించేటువంటి ఒక కల్చరు సమాజంలో వచ్చినప్పుడు ఆ క్రీమీ లేయర్ పిల్లలకు కూడా అదే వాళ్ళకు ఆ విశ్వాసము, మాకేమిటి మేము పోటీ పడగలమనే విశ్వాసం వచ్చేదాకా బహుశా మరీ ఒకే తరానికే కాకుండా కొంచెం ఇంకా సమాజంలో మార్పు వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి నాయకత్వం ఎదగవలసింది. కాబట్టి మనం ఒక 2-3 తరాల దాకా ఇచ్చిన తర్వాత బహుశా దానికి ఒక రకమైనటువంటి స్టడీ కావాలి. అంటే దళిత పిల్లలు, మొదటి తరం పిల్లలు వాళ్ళ ఎబిలిటీసు, వాళ్ళ కాన్ఫిడెన్సు, వాళ్ళ అవకాశాలు ఎట్లా ఉన్నాయి అవో స్టడీ జరగాలి. ఆ పిల్లలు కూడా సమానంగా పోటీ పడగలరు అన్నప్పుడు వాళ్ళకి మన రిజర్వేషన్ తీసేలో అర్థమైంది. కానీ ఒకే తరానికి అయినటువంటిది ఏదైతున్నారో అది అట్లన్నప్పుడు మరి ఐఏఎస్ ఆఫీసర్లు, అప్పర్ కాస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే మరి అప్పర్ కాస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కూడా వాళ్ళకి ఎందుకు అవకాశాలు, వేరే దాంట్కంటే చాలా పేద పిల్లలు ఉంటారు కదా అప్పర్ కాస్ట్లో కూడా, అప్పర్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, అప్పర్ కాస్ట్ పిల్లలు పేద పిల్లలకి అవకాశాలు ఇవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఐఏఎస్ కూర్చోవద్దని ఆ నిర్ణయం చెప్పొచ్చు. అప్పుడు క్రీమీ లేయరే కదా అది. కనుక మనం క్రీమీ లేయర్ ఒక వర్గానికి ఎందుకు అప్లై చేయడము, క్రీమీ లేయర్ను మొత్తంగా ఒక అవకాశం పొందే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్ పిల్లలు పోటీ పడాలి. ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కాబట్టి వాళ్ళు మంచి స్కూల్ వాళ్ళు పోటీ పడాలి. ఆ పోటీ పడాలి అనేటువంటిది ఏదైతుందో ఆ విశ్వాసం వచ్చిందా లేదనే స్టడీ జరిగితే దాని మీద మనకు ఫలితాలు ఎలా వస్తాయి చూసి అప్పుడు మనము ఒక విధాన నిర్ణయం తీసుకోవచ్చు. క్రీమీ లేయర్ అన్నట్టు ఉండాలా వద్దా, ఉండడం వల్ల నష్టం ఏంటి, లాభం ఏమిటి అనేది ఒకటి. ఒక తరం అధికారాన్ని చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంపీలలో ఏమవుతుందంటే అందరి పిల్లలు రాజకీయాలకు వచ్చేసారు. ఇవాళ ఎవరి పిల్లలు వాళ్ళు అంతా రాజకీయాలకు వచ్చేసారు.
ఈ రాజకీయ నాయకులు వేరే వాళ్ళకి అవకాశం రాని మన పిల్లలు వేరే వాళ్ళు పోతానని అనుకోవట్లేదు. ఎంపీల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు అంటే ఇప్పుడు మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కనుక క్రీమీ లేయర్ అనేటువంటిది ప్రత్యేకంగా చేసే ముందు మనము క్రీమీ లేయర్ నుంచి వచ్చిన జనరేషన్ పోటీ పడేటువంటి స్థాయికి ఎదిగారా, లేదా వివక్ష వలన వాళ్ళకి ఇంకా కొంత ఆత్మవిశ్వాసం రాలేదా అనేది స్టడీ చేసి నిజంగా ఆ పిల్లలు పోటీ పడుతున్నారు, ఓపెన్ కాంపిటీషన్ కూడా రాగలరు అన్నప్పుడు మనం క్రీమీ లేయర్ గురించి ఆలోచించవచ్చు. జయరామ్ గారు మీరేమంటారు క్రీమీ లేయర్ గురించి? ఇది మీరు నన్ను అడగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీంట్లో ఒకటండి, ఇప్పుడు నా తండ్రి ఒక సామాన్యమైన కూలీ అండి. నేను అదృష్టవశాంతు నేను ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ని. ఈరోజు నేను చదువుకోగలిగిందంటే నా ప్రభుత్వము, నా అధికారులు, నా నాయకులు, నా రాజ్యాంగం, మరి ముఖ్యంగా నా రాజ్యాంగం ద్వారా నేను చదువుకున్నాను. సో అందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈరోజు ఒక కూలి చేసుకునే బిడ్డలు, ఆ కూలి చేసుకునే కుటుంబాల నుంచి ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు? ఇంటర్నేషనల్ డాక్టర్లు పక్కన పెట్టండి, ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు అంటే డెఫినెట్ గా రేపు వాళ్ళకు ప్రధాన శత్రువులు ఎవరంటే రేపు నా పిల్లలు అత్యున్నతమైన చదువులు చదువుతుంటారు, కార్పొరేటివ్ స్కూల్లో ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు అటెండ్ అవుతారు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంటారు. సో ఊర్లో ఉండే బిడ్డల కంటే నా బిడ్డలు చాలా అడ్వాన్స్ గా ఉంటారు కాబట్టి డెఫినెట్ గా నా బిడ్డల సీట్లు కొట్టుకుపోయే విధంగా ఉంటుంది. అది ఆ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు రాజకీయ పదవులలో ఉండే వ్యక్తులు కూడా ఇలానే ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మాల కావచ్చు, మాది కావచ్చు. ఈ రోజు మీ తరతరాలుగా మీ కుటుంబాలు మాత్రమే రాజకీయ నాయకులుగా, అధికారులుగా సో చలామణి అవుతుంటే మేము మాత్రం ఎప్పుడు కావాలి అనుకొని అక్కడ ఆ బిడ్డలు కోరుకోరా, ఆ బిడ్డలు రారా, ఆ బిడ్డలు అడగరా, ఆ పాపం కాదా అనేది మనం ఒకసారి ఇది మానవత్వంతో అడగమని కోరుకుంటున్నాను. ఎందుకు నేను ఇది రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే భారత రాజ్యాంగంలో ఉన్న విషయం ఏంటి అంటే ఇది సామాజిక అసమానతలతో మాత్రమే రిజర్వేషన్ కేటాయింపులు జరిగింది తప్పితే ఆర్థిక అసమానతల మీద కాదు. కాబట్టి మేము సామాజికంగా నేను ఐఏఎస్ ఆఫీసర్నైనా, ఎంపీనైనా, ఎమ్మెల్యేనైనా, నేను సీఎం అయినా కూడా నన్ను మాదిగానే సంబోధిస్తారు తప్పితే నన్ను అంతకంటే ఉన్నతంగా సంబోధించారు. ఇక్కడ ఇంకొక సమస్య ఉందండి. ఇక్కడ సమస్య ఉంది జయరామ్ గారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక కాంట్రాడిక్షన్ ఏంటంటే మరి కుల నిర్మూలన కావాలి అని చెప్పి ఒకవైపున పోరాటం చేస్తూ మరోవైపున ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం కూడా తెలుసు. చాలా రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి, మొదలుపెట్టినవి కూడా. మరి ఈ రెండింటి మధ్య వైరుధ్యం లేదా? మీ అభిప్రాయం చెప్పండి. చివరగా ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అడుగుతాను. ఈరోజు ఆ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆ ఇన్ఈక్వాలిటీని మనము చేయాలంటే డెఫినెట్ గా క్రిమి లేయర్ ని ప్రవేశపెట్టాలని నేను డెఫినెట్ గా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తాను కూడా, అందులో డౌట్ ఏం లేదు. అది నా నుంచే స్టార్ట్ అవుతే ఇంకా హ్యాపీ. అలా ఏ విధమైనటువంటి బేషుజాలు లేకుండా నా నుంచే స్టార్ట్ అవుతే ఇంకా హ్యాపీ. దీంతో పాటు ఇంకొక విధానం వచ్చేసి ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలు అనేటివి పోవాలంటే కింది స్థాయి ఎడ్యుకేషన్ ఉంటే పరిమితం కావాలి. అది ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్ లోపల పాసిబిలిటీ లేదు. అంటే ఎక్కడైతే గ్రౌండ్ రియాలిటీ ఉన్నదో మనం చెప్పే PP1 కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచే అది కనుక ఉన్నట్టు అయితే ఆ బిడ్డలను మనం కాపాడుకునే విధంగా ఈక్వాలిటీ వస్తుంది, అన్ఈక్వాలిటీ అనేది ఉండదు. చివరి ప్రశ్న ప్రొఫెసర్ హరగోపాల్ గారికి. నేను ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు మరి ఒకవైపున కుల నిర్మూలన అంటూ మరోవైపున మనం క్యాస్ట్ సెన్సస్ ఇట్లాంటి వాటి మీద మరి దృష్టి పెడితే ఈ రెండు పరస్పర విరుద్ధం కాదా? దీనివల్ల కుల నిర్మూలన అనేటువంటి కళ ఎప్పటికైనా నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఓకే, హరగోపాల్ గారికి వినిపించడం లేదనుకుంటాను నా మాటలు.
ఓకే. హరగోపాల్ గారికి నా మాట అంటే వినిపి- ఒకటి ఇప్పుడు మనము ఓకే. ఆర్థిక అసమానత గురించి ఆయన మాట్లాడారు. మ్మ్. కానీ విద్యారంగాన్ని మీరు తీసుకుంటే ఆ విద్యారంగం ఎలా తయారైందంటే సమానమైన విద్య, నేబర్హుడ్ స్కూల్, కామన్ స్కూల్ అనేది అందరి పిల్లలు అదే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే అది వేరు. కానీ 1980 ఈ నూతన ఆర్థిక విధానం, ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పేద పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రావడం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని విధ్వంసం చేశారు, విశ్వవిద్యాలయాలు అన్నింటినీ. ఇక డబ్బులున్న వాళ్ళేమో వాళ్ళు చాలా ప్రైవేట్ స్కూళ్ళు కూడా మళ్ళీ అన్నీ అలాగా నాణ్యం ఉన్నాయని కాదు. ఒక్కొక్క వర్గానికి వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఒక స్కూలు. అంటే విద్యలో ఎంత అసమానతలు వచ్చాయంటే పూర్తిగా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నాడు డాక్టర్ అంబేద్కర్ గారు. అలా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసినాయి. ఈవెన్ అప్పర్ కాస్ట్లో ఆదాయాలు ఎక్కువ ఉన్న పిల్లలు ప్రైవేట్లు ఉన్నారు, ఆదాయాలు తక్కువ ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏమంతా ప్రోడక్ట్స్, వాళ్ళు ఇట్లా విశ్వవిద్యాలయం పరిస్థితి ఏముందని పూర్తి దాన్ని ధ్వంసం చేశారు. చేసే ప్రైవేట్ తెలంగాణలో 7 ప్రైవేట్ యూనివర్సిటీలు అసలు రావాల్సిన అవసరం ఏమున్నది? ఇది వెనుకబడిన ప్రాంతం అని మనం పోరాటం చేసిన తర్వాత ఉన్న విశ్వవిద్యాలయాలు అద్భుతంగా మార్చొచ్చు కదా, అందరు అక్కడ చదువుకుంటారు కదా కలిసి. అక్కడ చదువుకోకుండా ఏం చేశారు, విద్యారంగంలో పూర్తిగా డివిజన్ తీసుకొచ్చేసారు. ఆ డివిజన్ తీసుకురావడం వల్ల ఇప్పుడు మొదటి తరం పిల్లలు ఎవరైతే వస్తున్నారో విద్యారంగానికి, ముఖ్యంగా ఈ దళిత వర్గాల నుంచి వచ్చే పిల్లలకు అక్కడ నాణ్యమైన విద్య లేదు. మా స్కూల్ మేమందరం కలిసి 1950s మాకు 3 దళిత పిల్లలు మా క్లాస్లో ఉన్నారు. మాతో పాటు వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లేదు. ఆదాయాలు ఉన్న పిల్లలు ఒక స్కూల్ పోతున్నారు, ఎక్కువ ఆదాయాలు ఉన్న పిల్లలు ఓ స్కూల్ పోతున్నారు, ఆదాయాలు లేని వాళ్ళు ఓ స్కూల్ పోతున్నారు. విద్యా వ్యవస్థలో కామన్ స్కూల్, కామన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అనిత అనే అమ్మాయి చెన్నైలో అంటే తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్నది. ఆమె కామన్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారో, నీట్ ఇటు పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే తమిళనాడులోనే పోటీ అయితే నేను పోటీ పడతా కానీ జాతీయ స్థాయిలో పోటీ పడగలిగినటువంటిగా నాకు ఆ శిక్షణ ఇవ్వలేదు. కనుక మీరు జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురండి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి, అప్పుడు మేము పోటీ పడతాం. కానీ మాకు ఇచ్చిన విద్యలో నాణ్యం లేకుండా మా తమిళనాడులో నేను ఇక్కడ అంటే సరే మాకు ఇక్కడ పోటీ పడిన కానీ నేను జాతీయ స్థాయిలో పోటీ పడలేదు. కనుక ఆమె ఆత్మహత్యలో అది రాసి ఆమె చనిపోయింది. కనుక ఇవాళ విద్యారంగంలో కూడా, ఎందుకంటే విద్యనే కదా ఈ శిక్షణ ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చే ప్రతిభనిచ్చే విద్యనే కదా, ఆ విద్యని అందరూ కలిసి చదువుకుంటే కదా, అందరూ కలిసి చదువుకొని అట్లా అవకాశాలు ఉంటే అప్పుడు మీకు నిజానికి ఇవాళ మన జరుగుతున్న చర్చ ఏదైతుందో ఇటువంటి వివక్ష ఉండకూడదు, అందరూ పోటీ పడాలి, ఎవరితో వాళ్ళు అటు కాకుండా ఉండాలి అని అంటే మీరు కింద నుంచి అది బిల్డ్ చేయకుండా, కింద నుంచి ఒక నాణ్యమైన విద్యను బిల్డ్ చేయకుండా ఇది సాధ్యం కాదు. కానీ విద్యలో ఎన్ని రకాల తేడాలు వచ్చాయి, ఎన్ని రకాల స్కూళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. ఇవాళ 10 లక్షలు పెట్టి చదివే స్కూలు, 15 లక్షలు పెట్టేసి, అంటే ఈ ₹1,00,000 పెట్టి చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? మా గ్రామంలో ఉన్న పిల్లలు ఎక్కడున్నారు? ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఎవరున్నారు? పేద వర్గాల పిల్లలు ఉన్నారు. కనుక ఈ విద్యారంగంలో ఈ మార్పు రాకుండా, మీకు ఇన్ని రకాల విద్య లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చి నాణ్యమైన విద్య, సమానమైన విద్య ఇవ్వగలిగితే అసలు ఈ చర్చ ఇంత దూరం రాదు. పిల్లలు తామంత వాళ్ళే పోటీ పడగలరు. తర్వాత గ్రాడ్యువల్గా క్రమక్రమంగా సమాజంలో అందరూ పోటీ పడేటువంటి ఒక పరిస్థితి రావాలి. ఆర్థిక అసమానతతో పాటు సామాజిక వివక్ష ఉన్నటువంటి సమాజంలో విద్య కూడా మీరు నాణ్యమైన విద్య ఇవ్వకపోతే, అదే మొన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చాలా వాదించాం. మీరు విద్యారంగానికి కేటాయింపులు పెంచండి, అందరికీ కాస్త నాణ్యమైన విద్య వచ్చే తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి చేయండి అంటే మళ్ళీ తీరా వాడు 0.7% పెంచారు. కానీ విద్యారంగానికి కొఠారి కమిషన్ 30% అని చెప్పాడు. కొన్ని రాష్ట్రాల్లో 20% ఖర్చు పెడుతున్నారు. మన రాష్ట్రంలో మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 12 నుంచి దాన్ని 6% తీసుకొచ్చారు. 6% పెంచండి అంటే వీళ్ళు 7.3% చేశారు. కానీ నిజానికి విద్యారంగానికి కేటాయింపులు చేసి అది ఇన్వెస్ట్మెంట్గా చూసి దాన్ని ఖర్చుగా చూడకూడదు, దాన్ని పెట్టుబడిగా చూడాలి. ఎందుకంటే మనిషి అభివృద్ధి కదా. ఓ ప్రాజెక్ట్ కడితే మీకు ఆర్థిక అభివృద్ధి, మనిషిలో ఇన్వెస్ట్ చేస్తే మనిషిగా ఎదుగుతాడు కదా, మనిషి విశ్వాసంగా ఎదుగుతాడు కదా, ఆత్మగౌరవం పెరుగుతుంది కదా. కనుక ఆ విధంగా ఆలోచించాలంటే కూడా సరే వీళ్ళు రైతుల సమస్య ఉంది, 2 లక్షల కోట్లు ఇవ్వాలి, సరే దాంట్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. కానీ ఇప్పుడు కూడా మేము విద్యా పరిరక్షణ కమిటీ ఉంటే అందరికీ సమాన అవకాశం ఉంటే నాణ్యమైన విద్య ఇవ్వండి. అక్కడ ఒకవేళ పరిష్కార మార్గం వస్తే ఇప్పుడు మనం చేస్తున్న చర్చ అందరూ చదువుకున్నారు, వాళ్ళ మధ్యన వాళ్ళు పోటీ ఉంటుంది, పోటీ పడనివ్వండి అని మనం అనవచ్చు.
కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి అది లేదు కనుక అది ఎక్కడో పరిష్కారం అక్కడ ఉంది అసలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అలాగే జయరాం గారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పు అమల్లోకి వస్తే వివిధ రాష్ట్రాల్లో ఖచ్చితంగా సామాజిక న్యాయం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.